సామాన్యుడు మానవుడి యొక్క ధైర్యాన్ని పూర్తిగా లేకుండా చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలను కాకావికలం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు సాధించిన ప్రగతి ఏంది అని చెప్పుకోవడానికి వాళ్ళది ఏమి అని అడిగితే, దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు గారే అత్యంత ధనవంతుడు. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరి ఆస్తులు కలిపితే 1600 కోట్లుంటే, ఒక చంద్రబాబు నాయుడు గారిదే 931 కోటి పైగా. ఒక చంద్రబాబు నాయుడు గారిదే అంటే దాదాపుగా 28 మంది ముఖ్యమంత్రులలో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే 65% దాదాపుగా ఆయన ఆస్తులు ఆయనకి ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతోంది. ప్రజల జీవనశైలి ఇంప్రూవ్ కాలేదు. ఈయన యొక్క అత్యంత ధనవంతుడిగా ఈయన పేరు పొందాడు. అపార్ట్ ఆఫ్ ఆయన కుటుంబ సభ్యులుగా కేవలం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఆస్తులే ఇన్నిగా ఉన్నాయనంటే మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉంటుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఆయన ఒక్కడే ధనవంతుడిగా ఉన్నాడు కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఆయన ఏమాత్రం మేలు చేయలేదన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 8 నెలల్లో దాదాపుగా 16,000 కోట్ల పైగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అయితేనేమి, అనేక రంగాలలో ఈరోజు సంక్రాంతి పండగ వస్తూ ఉంది. కానుకలు ఇచ్చేదట్టు పోనిచ్చి ఈయన ఎన్నికల్లో చెప్పాడు కానుకలు ఇస్తాను అవి ఇవ్వకపోగా వాళ్ళ యొక్క సొమ్ముతోనే కొనుక్కోవడానికి కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్నాయి. నిత్యావసర సరుకు ధరలు ఆకాశాన్ని అంటినాయి. పప్పు ధాన్యాలు కొనుక్కునే పరిస్థితి లేదు, మంచి నూనె కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు, పండగ ఆనందంగా జరుపుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నాడు సామాన్య మానవుల్లో. ఇదే ఆయన గొప్పతనం. మాట్లాడితే విజనరీ అంటాడు. విజనరీ అని చెప్పుకోవడమే కానీ ఆయన విజనరీ ఏమాత్రము కాదు అన్నటువంటిది మేము అనేక సార్లు చెప్పాం. ఆయన యొక్క పరిపాలనలో ఎప్పుడు కూడా అప్పులు పెరుగుతున్నాయి కానీ ఆస్తులు ఎప్పుడు పెరిగేటివి కాదు. రాష్ట్రానికి శ్రేయస్కరంగా ఎప్పుడు ఆయన పరిపాలన సాగలేదు. ఏ విషయంలో, రైతుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఆయన గతంలో ఎప్పుడు మేలు చేయలేదన్నటువంటిది గణాంకాలతో సహా కూడా చూపించడం జరిగింది. తలసరి ఆదాయం దగ్గర నుంచి జిఎస్టీ దగ్గర నుంచి ఆయన హయాంలో ఏ రకంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడో అనేక సార్లు కూడా వివరించడం జరిగింది. నిత్యావసర సరుకులు ఇంతగా పెరుగుతుంటే ఒక బాధ్యతగా కనీసం పండుగలు వస్తున్నాయి, ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు, ఆ నిత్యావసర సరుకులు కట్టడి దానికి ఏమన్నా ప్లాన్ చేద్దాం అన్నట్టు ఆలోచన ఏమాత్రము చేయటం లేదు. ఈయన ప్రజలకు సరిగా మేలు చేయకపోవటం వలన స్పష్టంగా మనకు కనపడుతోంది. జిఎస్టీ గతంలో ఇదే నెల గత సంవత్సరం తీసుకుంటే ఎంతుంది, ఇప్పుడు ఎంతుంది అని చూస్తే దేశంలో ప్రతి రాష్ట్రంలో గణనీయంగా పెరిగినట్టు కనిపిస్తే మన రాష్ట్రంలో దాదాపుగా 10% పైగా జిఎస్టీస్ తగ్గినాయి వసూళ్ళు అని అంటే ఇతని ఏ రకంగా డబ్బులు రొటేట్ అవుతున్నాయన్నటువంటిది కూడా స్పష్టంగా అవుతోంది. ఏ ఒక్క సెక్టర్ని కూడా వ్యాపారస్తులు డల్గానే ఉన్నారు. రియల్ ఎస్టేట్ లేకుండా చేసావు. మళ్ళీ పుండు మీద కారంలాగా రిజిస్ట్రేషన్ వాల్యూలు భూములు విపరీతంగా పెంచి ఇంకా వాళ్ళని అడ్డి విరుస్తున్నావు. అన్నీ పెంచడమే. పూర్తిగా అసమర్థత, అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులలో నిజాయితీ లేకుండా వ్యవహరించడం, మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేసావు. గతంలో అనేక సార్లు చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తారు అని చెప్తే కూడా ప్రజలు ఏదో నేను మారాను అని పదే చెప్పడంతో ఏదో మార్పు ఏమైనా కనపడుతుందేమో అని చెప్పి పాపం ప్రజలు నమ్మి మోసపోయారు. మరి ఈ 8 నెలల్లోనే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటే ప్రజల యొక్క దీవెనలతో ఏప్రిల్లో ఎలక్షన్స్, దాదాపు మనకు మేలో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్ కోడ్ మనకు మార్చిలో వచ్చింది. ఏప్రిల్లో నిలబడిపోయినటువంటి వసతి దీవెన కానీ డాక్రా రుణానికి లేనటువంటి వడ్డీ రుణాలు పడిపోయేటివి. మే నెలలో వచ్చేటువంటి విద్యా దీవెన, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ, ఇవన్నీ కూడా మత్స్యకారులకు ఇచ్చేటువంటి డీజిల్ సబ్సిడీ ఇవన్నీ కూడా వచ్చేటివి. జూన్లోనే స్కూల్స్ తెరిచిన టైంలోనే అమ్మఒడి పడిపోయింది. జూలైలో విద్యా కానుక, వాహనమిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు వచ్చేటివి. ఆగస్టులో మళ్ళా 2వ విడత విద్యా దీవెన, నేతనలకు నేతన హస్తం వచ్చేటువంటిది. సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత ప్రతి మహిళకు
దాదాపు 18,000 రూపాయలు ఈ టైంకి వచ్చి ఉండేది. అక్టోబర్లో రైతు భరోసా 2వ విడత వచ్చి ఉండేది. నవంబర్లో మళ్ళీ విద్యా దీవెన రైతులకు 0 వడ్డీకి సంబంధించినటువంటిది జమ అయ్యిండేది. డిసెంబర్కి అయితే ఈబీసీ నేస్తాం, లా నేస్తాం అనేటువంటివి అన్నీ కూడా పడిపోయినవి. జనవరి విడతలో మళ్ళీ జగనన్న తోడు, రైతు భరోసా ఇవన్నీ పడేటుండేటివి. ఈ 8 నెలల్లో ఇవన్నీ ఏమీ లేకుండా చేశారు. ఈ అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన ఇవన్నీ తీసుకుని ఉంటే ఎంత డబ్బులు ప్రజలకు రావాల్సి ఉన్నది. ఇవన్నీ ఏమి ఇవ్వలేదు. ఈ 7 నెలల్లోనే మళ్ళా దాదాపుగా 1,20,000 కోట్లు అప్పు చేశాడు. అంతకుముందేమో 14 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి ఆయన పదే పదే అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి. మరి తీరా చూస్తే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా ఎంత అప్పు ఉందని తేల్చడం జరిగింది. అన్నీ కలిపితే, కార్పొరేట్ అన్ని కలిపితే కూడా 7 లక్షల కోట్లు లేదు. అందులో 3 లక్షల కోట్ల పైగా గత ప్రభుత్వంలోనే చేసినటువంటి అప్పులు అవి. అలా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడి పబ్లిసిటీ చేసుకున్నారు. మరి మీరేనా చేస్తున్నారా మేలు? ఈ 7 నెలల కాలంలోనే 1,20,000 కోట్లు అప్పు చేశారు. ఏ స్కీమ్స్ ఇవ్వలేదు. ఎక్కడికి పోతుంది డబ్బు అంతా? ఏం చేస్తున్నారు? ఒక పక్కన ప్రజలు జీవనశైలి చాలా కష్టంగా తీరంగా మారిపోయింది. పిల్లల భవిష్యత్తు చదువుకు విద్యాదీవెన పడకపాయి, బడికి పంపించే తల్లులకు అమ్మఒడి పడకపాయి, మహిళలకు ఆదుకునేటువంటి చేయూత, ఆసరా లాంటివి ఏమీ లేకపోతేవి, రైతులకు ఏమీ ఇవ్వలేకపోతేవి. ఇవన్నిటికీ మించి విద్యార్థులను నాశనం చేశావు. మేము వచ్చినటువంటి 3 నెలల్లోనే నోటిఫికేషన్స్ ఇచ్చి అత్యంత పారదర్శకంగా ఎవరు ఏలెత్తి చూపించిన విధంగా 1,30,000 ఉద్యోగాలు ఒకటేసారి ఫిలప్ చేసాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మిగతా అవుట్ సోర్సింగ్ ఇవన్నీ కాకుండా 16,000 ఉద్యోగాలకు మొదటి సంతకం డిఎస్సి అంటివి. అందులో 10,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో మేము ఇచ్చినటివి. 16,000 ఉద్యోగాలు ఇస్తానని మొదటి సంతకం పెడితే ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయి. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానంటివి డిగ్రీ చదివిన వాళ్ళందరికీ ఏమైపోయాయి? వాళ్ళందరికీ ఎంత డబ్బులు బాకీ పడ్డావు? నిరుద్యోగ భృతి ఇవ్వకపోతేవి, ఉద్యోగాలు ఇవ్వకపోతేవి. మరి 16,000 మొదటి సంతకం అని చెప్పి డిఎస్సిలోనే ఏ ఉద్యోగాలు ఇవ్వకపోతేవి. మరి ఈ ప్రభుత్వంపై నిందలేస్తావు, ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నావు. మంచో చెడో 2.5 లక్షల మంది, అందులో దాదాపుగా 1.5 లక్ష దాకా మహిళలు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పేదవారు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది నెలకు 5,000 చొప్పున వచ్చి 10,000 మార్చిలో ఉగాదికి ప్రోత్సాహం కింద ప్రతి ఒక్క వ్యక్తికి సంవత్సరానికి 70,000 రూపాయలు వస్తూ ఉండే. ఆ 2.5 లక్షల మందికి గొంతు కోస్తేవి ఇస్తానని చెప్పి వాళ్ళను మోసం చేస్తేవి. స్కూళ్ళలో పనిచేసేటువంటి ఆయాలు, వంట మనుషులు కూడా పీకేసేటువంటి పరిస్థితి. వాళ్ళను కూడా ఇది చేస్తున్నాం. ఎంతసేపు తీసేయడమే కానీ ఇంక్లూడ్ చేసేది ఏమీ లేకుండా పోయింది. ఇన్ని రకాల మోసం చేయాలి నా ప్రజల్ని. ఆరోగ్యశ్రీ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఆరోగ్య ఆసరా కింద ట్రీట్మెంట్ తీసుకొని ఇళ్ళకు పోయిన వాళ్ళకి మళ్ళీ ఇంటికి చేరేదానికి దారి ఖర్చుల కోసమే 1,400 కోట్లు 24 లక్షల మందికి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. 7 నెలల్లో ఆ డబ్బులు ఇవ్వకపోగా ఆరోగ్యశ్రీ ఎత్తేసే విధంగా మాట్లాడుతూ అది వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సామాన్య మానవుడికి ధైర్యం కల్పించే విధంగా 5 లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేటట్టుగా చేసి 25 లక్షల వరకు వైద్యం తీసుకునే విధంగా కూడా పెంచినటువంటి ఘనత గత ప్రభుత్వం ఉంది. ఏం చేశారు? మెడికల్ కాలేజీలు నిర్మించి ఎంతో ఆరోగ్యమైన రాష్ట్రానికి తయారు చేయాలనుకుంటే ఆ వచ్చిన మెడికల్ కాలేజీ కూడా మాకు వద్దు అని చెప్పి పంపిస్తున్నాం, వెనక్కి రాసి పంపిస్తున్నాం. పోర్ట్స్ ఆలోచన ఏమి, షిప్పింగ్ హార్బర్ల ఆలోచన ఏమి, ఇవన్నీ కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. దాంట్లో అవినీతిమయం చేయడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి నువ్వు తాపత్రయపడుతున్నావు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేయడం లేదు. ఈరోజు మోడీ గారు వచ్చేటువంటి రేపు ఈరోజు ఆయన ప్రారంభించబోయేటువంటి ఏవైతే శంకుస్థాపన చేసేటువంటి అన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో, జగన్ గారి హయాంలో వచ్చినటివి. తిరుపతి దగ్గర ఉండేటువంటి క్రిస్టిటీ దగ్గర నుంచి వైజాగ్లో నక్కపల్లి దగ్గర నిర్మించబోయేటువంటి అన్నీ కూడా గతంలో అన్నీ జరిగినటువంటివే.
జనవరి 2024లోనే రైల్వే దానికి కూడా, రైల్వే జోన్కి కూడా అప్పుడు కూడా అప్రూవల్స్ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆర్భాటాలు చేసుకుంటున్నారు తప్పితే కొత్తగా ఏమీ చేసింది లేదు. దాదాపుగా 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు, పేదవాడికి, ప్రతి పేదవాడికి స్థలం ఉండాలా అని చెప్పి తాపత్రయపడి ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు, ఇల్లు నిర్మిస్తే గత ప్రభుత్వం పైన పదే పదే నిందలేయడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది పెద్ద నేరము అన్నావు, ఇప్పుడు నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావు. మరి ఆ రోజు మేము ఆలోచన చేసింది మంచి కోసమే కదా. సమయం తక్కువ ఉంది, కొద్ది ఫాలోయింగ్గా జరిగేటువంటిది. దాన్ని బురదజల్లే కార్యక్రమం చేసి నిందలు వేసేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు 5 లేకుంటారు, వైసీపీ వాళ్ళు భూములు లాక్కుంటారు. నువ్వు 1,77,000 పిటిషన్ ఎన్నో వచ్చినాయన్నావు కదా, ఏవేవో వైసీపీ వాళ్ళు తీసుకో యాక్షన్. ఎవరు వద్దంటున్నారు? అవినీతి చేసినంటే భూములపైన సాక్ష్యాధారాలతో మాట్లాడు. ఊరికి బురదజల్లే కార్యక్రమం చేయగాకు. సాక్ష్యాలు చూపించి యాక్షన్ తీసుకొని నువ్వు స్వాధీనపరచుకో. ఒకవేళ అవినీతి చేసిన భూములు ఏదన్నా ఉంటే ఛాలెంజ్ చేసాం ఎప్పుడో. ఎన్నికల సమయాల్లో నిందలకే ప్రాధాన్యత ఇచ్చినావు తప్పితే ఏ రకంగా మేలు చేయకపోతుంది. ఇంకా మేము ఒకటే చెప్తున్నాం, దాదాపుగా 8 నెలలు అయిపోయింది, కొత్త సంవత్సరం ప్రారంభమైంది. నువ్వు సాధించిన ఘనత సాధించుకున్నావు, దేశంలోనే అత్యంత సంపన్నుడమైనటువంటి ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నావు, అన్ని రేటింగ్స్ వచ్చినాయి, నీ ఆస్తులు పెంచుకున్నావు. ఇప్పుడు ఆలోచన చెయ్యి. నువ్వు చెప్పినటువంటివి ఎదురు చూస్తున్నారు పాపం. 50 సంవత్సరాలకు బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇస్తానన్నావు. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వీళ్ళకు పెన్షన్ ఇవ్వకపోగా ఇచ్చేటువంటి పెన్షన్లలో 3.5 లక్షల మందికి కోత పెట్టావు. ఇది సమంజసమా? నువ్వు మొట్టమొదటి ప్రాధాన్యతగా నువ్వు పెన్షన్లో ఘన విజయం సాధించిన అంటున్నావు కదా, ఎప్పుడు నువ్వు విజయం సాధించినట్టు వాడివి అవుతావు అంటే 50 సంవత్సరాల వాళ్ళకు అందరు 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ సోదరుడికి, మైనారిటీ, ఎస్సీ ఎస్టీలకు, ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలకు కూడా ఇస్తే చాలా మంచిది. ఇవ్వమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అది నీ మాటగా ఎన్నికల్లో చెప్పావు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 ఇస్తానన్నావు. అది ఇచ్చేయి. ఇప్పటికే 8 నెలలు దాదాపుగా 12,000 రూపాయలు ప్రతి అక్కచెరికి బాకీ పడ్డావు. అవి ఇచ్చేయి. మేనిఫెస్టో అంటే రాజకీయ నాయకులు అంటే ఒక సమర్థత, చెప్పినటువంటి చేయాలన్నటువంటిది ఆలోచన ప్రజలకు వచ్చే సమయంలో నీ ఇలాంటి వాడు మళ్ళీ సత్యమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడన్నా నువ్వు మారు. గతంలో ఎప్పుడు నీ క్రెడిబిలిటీ అనేటువంటిది లేదు, ఇప్పుడన్నా తెచ్చుకో, చెయ్యి. 50 సంవత్సరాల పెన్షన్లు ఫిబ్రవరి నెల నుంచి అన్నా ఇచ్చేటట్టు చెయ్యి. యాక్చువల్గా అయితే 8 నెలలు బాకీ, అది కూడా ఇవ్వాలి వాళ్ళకి. నువ్వు ఎలా అట మంచి గుణం నీకు లేదు, కనీసం ఫిబ్రవరి మాసం నుంచి అన్న వాళ్ళకి ఇవ్వు. అక్క చెల్లెలకు మాత్రం నువ్వు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జూన్ నుంచి ఇవ్వు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలా, 1,500 అన్నటువంటిది. నిరుద్యోగ భృతి ఇవ్వాలా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు 5 సంవత్సరాలలో. 8 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ నీ క్యాలిక్యులేషన్ ప్రకారమే 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పటికే వచ్చి ఉండాలా. 3 లక్షల మందికి పైగా ఉద్యోగాలు తీసేసినావు నువ్వు, కొత్త ఇచ్చేటి పోనిచ్చి. ఇది నీ ఘనమైనటువంటి పరిపాలన. ఈ రకంగా అన్ని ఆర్థిక అస్తవ్యస్తం చేస్తున్నావు. కేవలం మీ పార్టీకి సంబంధించిన నాయకులు, పెద్ద నాయకులు మాత్రమే చల్లగా కనపడుతున్నారు. కోట్లాది మంది చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మాకు కూడా ఇంత 8 నెలల్లోనే ఇలాంటి మాట్లాడాలనుకోలేదు. మీరు మంచి చేసింటే అసలు మాట్లాడకూడదు అనుకున్నాం మేము 2 సంవత్సరాలు. కానీ 8 మీరు చెప్పినటువంటి ఏది అమలు చేయకపోగా విధ్వంస పాలన చేస్తూ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ, ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటున్నటువంటి తీరు సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మారు, ఆలోచన చేయి, చెప్పినట్టు ఇచ్చేటువంటి ఆలోచన చేయి. ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోలేదని గణాంకాలతో సహా చెప్పినాం. ఆ పబ్లిసిటీ మాను. విజన్ డాక్యుమెంట్స్ అనేటువంటి మోసం చెయ్యకు. మాకు కావాల్సింది ఇప్పుడు కడుపు నిండడం, ఈ యువతకు ఉద్యోగాలు రావటం. ఉద్యోగాలు ఇవ్వకపోగా మీకు ఉద్యోగాలు మేము ఇవ్వము, మీరు షర్ట్లు చింపుకొని ఎగరండి, బైకులలో పోయి ఎట్లా ఇది కాండి అన్నటువంటి పిలుపునివ్వటాలు ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. ఇటువంటి ఆలోచన మీకు వచ్చింది యువతను ఇలా పెడదవ పట్టించడానికి. ఎక్కడ చూసినా గంజాయి, మత్తు పదార్థాలు, ఎక్కడ చూసినా మీరు సాధించిన ప్రగతి ఇంటింటికి మద్యం షాపుల టైపులో, చిన్న చిన్న పల్లెల్లో మద్యం షాపులు. నిర్వీర్యం చేస్తున్నారు పరిపాలనలో. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అర్థం కావటం లేదు మీకు. చిన్న పసి పిల్లల్ని
ఇంతవరకు మిస్ అయినటువంటి వాళ్ళని కానీ లేకపోతే నిర్దాక్షిణంగా వాళ్ళని మానసికంగా మానవేదనకు గురి చేసి మానభంగం చేసిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కనీసం చనిపోయిన వాళ్ళను ఐడెంటిఫై కూడా చేయలేకపోతున్నాను. నందికొట్టుకులో ఆ మహిళ గురించి, పసిపాప గురించి. ఇలాంటి పరిపాలన ఉంది మరి మీది. జబ్బలు గరుచుకునేది కాదు. ఏదో జరిగినటువంటి చిన్న సంఘటనలు హైప్ చేసుకుంటూ నెలకు ఒక టాపిక్ తెచ్చి డైవర్షన్ చేసుకుంటూ వీళ్ళు చేసే తప్పులు మాట్లాడకూడదు, ఈ డైవర్షన్తో వాళ్ళపైన ఎదురుదాడి చేయాలన్నటువంటి ఆలోచన చేయడం మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. మేము ఎప్పుడో చెప్పాం, ఎక్కడ ఏ తప్పు జరిగినా దానిపైన ప్రాపర్గా ఎవిడెన్సెస్తో, ఊరికే బురదల కార్యక్రమాలు చేయకుండా ఎవిడెన్సెస్తో వచ్చి మీరు యాక్షన్ తీసుకోండి. కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయగాకండి. మీరు చేసే 8 నెలల్లో మీరు చేసినటువంటి అక్రమాలని పక్కదో పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ జోలికి పోగాకండి. అటువంటిది తెలియజేస్తూ ఈరోజు మా నాయకుడు కూడా గర్వంగా చెప్పాడు, కార్యకర్తల్ని గతంలో ప్రజలకు ఎంతో మేలు చేయాలన్న ఆలోచనతో కొన్ని చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఈసారి కార్యకర్తలను బాగా చూసుకుంటామా. ఒక కార్యకర్తంగా నిజంగా గర్వపడేటువంటి సమయం మాకిది. జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి భరోసా. మరి నువ్వు గతంలో ఎవరినైతే మేలు చేస్తానని మాట్లాడేవో ఉద్యోగస్తులను, వాళ్ళను కూడా తీవ్రంగా అన్యాయం చేస్తున్నావు. పోలీస్ అసోసియేషన్ వాళ్ళని కలిస్తే 3 నిమిషాలు టైం ఇవ్వకపోగా వాళ్ళు చెప్పినటువంటి కనీసం వినకపోతివి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్స్ వెంటనే మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు ఉద్యోగస్తులకు ఒక డిఏ ప్రకటించలేదు, ఒక ఐఆర్ లేదు. వాళ్ళకి ఎన్నెన్నో వాగ్దానాలు చేసావు, ఏమీ చేయలేకపోగా వాళ్ళని ఇంకా వేధిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా పెన్షన్స్ డిపాజిట్ కావడం లేదు. ఉద్యోగాలకు కూడా టీచర్లకు నిన్న ఈరోజు కూడా చాలామంది కాలేదన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. మరి 7 నెలల్లోనే ఇంత అస్తవ్యస్తం చేస్తున్నాను, అన్ని రకాల నీకు మంచి చేసుకుంటా 1,20,000 కోట్ల అప్పులు తెచ్చి కూడా మరి ఉద్యోగస్తులను చూసుకోకపోతేవి, ఏ యూనియన్స్కి ఏమి చేయకపోతేవి, ప్రజలకు ఏమి చేయకపోతేవి, రైతులకు ఏమి చేయలేకపోతేవి, విద్యార్థులకు ఏమి చేయలేకపోతున్నావు. అందరినీ మోసపుచ్చి నీ పరిపాలన కేవలం పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రయత్నం చేసి వైసీపీ పైన బురజల్లి కార్యక్రమంలోనే మీ పరిపాలన కొనసాగుతుంది అని చెప్తూ మరొకసారి నీకు గుర్తు చేస్తూ, పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరం దాటినటువంటి ప్రతి పేదవాడు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళకు వెంటనే ఇవ్వండి. ప్రతి మహిళకు 18 నిండిన ప్రతి మహిళకు 1,500 వెంటనే ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తూ నువ్వు చెప్పినటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎత్తేసిన అమ్మఒడి, కానీ ఈ సంవత్సరం వాళ్ళకి 3 పిల్లలు 4 పిల్లలు అంటే ప్రతి తల్లికి నువ్వు బాకీ పడ్డ 60,000 రూపాయలు 50,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు, ఆ కాంపెన్సేట్ చేస్తావా లేదా అన్నటువంటిది చెప్పమని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ఏ విషయాలు కూడా ప్రజలకు సంబంధించినవి ఏవి కూడా మీ కనీసం మీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చ జరపకుండా కేవలం మీ టైంపాసుల కోసం చేసుకుంటూ ప్రజలు నిర్దాక్షిణంగా అన్యాయం చేస్తున్నావు అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా నువ్వు మారి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఏదైతే మెన్షన్ చేసావో అవన్నీ కూడా ఇవ్వాలా అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తాం. మళ్ళీ మీరు అదే ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఎవరిది విధ్వంసక పాలన? ప్రతి మనిషికి నేను ఇంతకుముందు స్కీమ్స్ చదివాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇవన్నీ గత 5 సంవత్సరాలలో కంటిన్యూస్గా జరిగాయి. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఆర్థిక వ్యవస్థలు కుదేలైనా కూడా ఎక్కడ ఆర్థిక ప్రగతి తగ్గకుండా మెయింటైన్ చేశాడు. జిఎస్డిపి బ్రహ్మాండంగా ఉంది, తలసరి ఆదాయం బాగుంది, ప్రజలకు మేలు చేసాం, అందరికీ మేలు చేసాం. ప్రజలకు ఇచ్చేటువంటి ప్రక్రియలో కొన్ని స్కీమ్స్ ప్రజలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినాం కాబట్టి కొద్దిగా కొన్ని విషయాలలో ఉద్యోగస్తుల విషయాలు కొద్దిగా డిలేస్ అయినాయి కొన్ని ప్రాసెస్. అంతేగాని మేము ఎక్కడ ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు విధ్వంసక పాలన ఎవరిది విధ్వంసక పాలన? నీ హాయంలో జరుగుతున్న విధ్వంసక పాలన. నీ హాయంలో పోలవరం నాశనం చేస్తుంది. కట్టాల్సినటువంటి సమయం ఏది ఎప్పుడు కట్టాలనేది కనీస ప్లాన్ లేకుండా పోలవరాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఒక అమరావతి 1,00,000 కోట్ల టెండర్లు అంటున్నావు, అది ఏం చేస్తున్నావు ఎవరికి అర్థం కావటం లేదు. మీది విధ్వంసక పాలన. రెవెన్యూలో ఆఫీసర్లను బెదిరించేసి ఇష్టానుసారం చేసుకుంటుంటుంది మీరు. ప్రతి వ్యవస్థను ఆడుకుంటుంటున్నది మీరు. మేము మేలు చేసామో లేదో, మా పరిపాలన 2019 మేలో మేము జూన్ 1 మే ఎండింగ్లో చేసాం. జనవరి వరకు మేము పేద ప్రజలకు ఎంత చేసాం ఈ ఆర్థిక సంవత్సరం, మీరు ఈ 8 నెలల్లో ఎంత చేస్తారో చెప్పండి. మీదో మాది తెలిసిపోతుంది. ఎవరు మంచి చేశారు పేద ప్రజలకు తెలుస్తుంది. నేను గతంలో కూడా ఛాలెంజ్ చేశాను, ఇప్పుడు అదే విషయం ఛాలెంజ్ చేస్తున్నాను. ఇటువంటి దుర్మార్గంలో మాటలు మాట్లాడడం సమంజసం కాదు. ఈరోజు శ్రీ సిటీలో నేను చెప్పుకున్నటువంటి ఐకాన్ కానీ ఎన్ని పరిశ్రమలు శ్రీ సిటీలో వచ్చినాయి. ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసేటువంటి ప్రాజెక్టులు ఎవరు చేశారు?
ఈ పోర్ట్ల నిర్మాణం ఎంత మేలు జరిగింది, షిప్పింగ్ హార్బర్లు ఎంత మేలు జరిగింది, ఇచ్చినటువంటి నిరుపేదలకు పట్టాలు ఇచ్చిన విషయాల్లో ఎంత మేలు జరిగింది, ఆ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ వల్ల, మెడికల్ కాలేజ్ వల్ల ఎంత మేలు జరిగింది, స్కూల్స్ ప్రతి స్కూల్ డెవలప్మెంట్ వల్ల ఎంత మేలు జరిగింది, ఇవన్నీ చర్చ జరపమనాలి. పారిశ్రామికవేత్తలను ఎవరిని బెదిరించాం, వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ విషయాలు కూడా కేవలం వైసీపీని బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఎవరితోనో వాళ్ళ యొక్క పార్ట్నర్స్తో మాట్లాడిస్తున్నారు తప్పితే నిజంగా ఏ ఒక్కరిని కూడా పరిశ్రమలు మంచికి చేయడానికి రాష్ట్రంలో కరోనా అటువంటి పరిస్థితులలో అప్పుడు రాలేదు. కానీ కొన్ని అయినా కూడా అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎన్నో ఈరోజు జగన్మోహన్ గారు తెచ్చిన పరిశ్రమలో మీరు రెండోసారి శంకుస్థాపన చేసుకుంటున్నారు. అన్నీ కూడా పారిశ్రామికవేత్తల విషయంలో కానీ, పారదర్శక విషయంలో కానీ, విద్యావంతుల విషయంలో కానీ అందరి విషయాల్లో మేము పారదర్శకంగా చేశాము. ఈ ప్రజలకు ఇచ్చేటువంటి ప్రక్రియలో ఒకటి రెండు చోట్ల ఉద్యోగస్తులకు మేము ఏదన్నా కొద్దిగా చేయలేకపోయినా మిగిలిన ఎక్కడ కూడా ఏది కాలేదు. వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితులు కరోనా టైంలో కూడా టీచర్స్కి ఆ టైంలో సాకులు చెప్పి జీతం ఎగరగొట్టి ఉండొచ్చు. కానీ మేము ఎగరగొట్టలేదు. మేము ఎవరిని నెగ్లెక్ట్ చేయాలని అనుకోలేదు. ఇప్పుడు అన్యాయం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తాం.